జై శ్యామ్ ఫ్రెండ్స్, నేను మీ కార్దియానా, మీరు చూస్తారు కార్దియానా తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఫస్ట్లీ ఐఎమ్ రియలీ సారీ, ఛానల్ మీద 2.5 months నుంచి ఒక్క వీడియోకి రాలే. కొంచెం ప్రాబ్లం ఉంది ఫ్రెండ్స్, దానివల్ల వీడియో అయితే వేయలేకపోయినా. కానీ ఇప్పటి నుంచి అయితే రెగ్యులర్లీ వీడియో వేస్తూనే ఉంటాయి, ఎందుకంటే ప్రాబ్లం అన్నీ అయిపోయినాయి. రెగ్యులర్లీ ఛానల్ మీద వీడియో వస్తూనే ఉంటుంది, మీకు ఏం ప్రాబ్లం కాదు. ఫ్రెండ్స్, ఈరోజు నేను రివ్యూ చేసిన వెహికల్ వచ్చేసి హీరో ఎక్స్ట్రీమ్ 125R. కొత్తగా లాంచ్ అయింది, మొన్న లాంచ్ అయింది బండి. కానీ లాంచ్ అయితేనే బండి నిజంగా మార్కెట్లో ఒక ఊపు ఊపేసింది. నిజంగా బండి వస్తేనే తన కాంపిటీటర్ ఇట్లా తీసి పడేసి. బండి లుక్స్ చూడండి ఫ్రెండ్స్, ఒక్కసారి కూడా 125cc బైక్ అని నమ్ముతారా దీని లుక్స్ని చూసి? ఎట్లుంది చూడు బండి, డిజైన్ ఎలిమెంట్ చూడొచ్చు. 125cc బైకు లుక్స్ కిల్లర్ లుక్స్ అని చెప్పొచ్చు దీన్ని. ఫ్రంట్ లుక్ ఒకసారి చూడండి మీరు. ఇది ఐబిఎస్ వేరియంట్, దీంట్లో మనకు 2 వేరియంట్స్ అనేది వస్తుంది, ఏబిఎస్, ఐబిఎస్. ఇది ఐబిఎస్ వేరియంట్ మీరు చూస్తారు, మీకు ఏబిఎస్ వేరియంట్ నేను చూపిస్తాను. ఒకసారి దీని ఫ్రంట్ లుక్ చూడండి ఫ్రెండ్స్, ఎంత వస్తుందో ఫ్రంట్ లుక్. ఇక మీరు చూడవచ్చు డిఆర్ఎల్స్ చూడొచ్చు, ఇక్కడ ఎల్ఈడి డిఆర్ఎల్స్. ఇక్కడ మనకి హీరో లోగో అవుతుంది. ఇక్కడ మనకి మీద నంబర్ ప్లేట్ పొజిషనింగ్ అనేది ఉంది. మనకి ఇలా ఎల్ఈడి టర్న్ ఇండికేటర్స్ అనేది వస్తుంది. చాలా స్లీక్ డిజైన్ అయితే ఉంది వీటిది. ఫ్లెక్సిబిలిటీ మీరు చూడవచ్చు. ఇట్లా ఎల్ఈడి ప్రాజెక్టర్ హెడ్ ల్యాంప్ యూనిట్ అనేది వస్తుంది. మీరు బ్రైట్ త్రో అనేది ఉంది, ఎల్ఈడి కాబట్టి ప్రాజెక్టర్ కాబట్టి బ్రైట్ త్రో అనేది ఉంది. ఫ్రంట్లో మనకి 37mm కన్వెన్షనల్ ఫోక్స్ అనేది వస్తుంది ఫ్రెండ్స్, మీరు చూడవచ్చు. ఇది వచ్చేసి దీని ఓవరాల్ డిస్క్ బ్రేక్. ఇది ఐబిఎస్ వేరియంట్, మీరు చెప్పినట్టు ఏబిఎస్ రింగ్ కూడా లేదు. మనకి చూడవచ్చు డ్రైవరీ బ్రేక్ క్యాలిబర్స్ అనేది ఉంది. ఇక మనకి చూడవచ్చు రిఫ్లెక్టర్ టేప్ అనేది. అలా వీల్ డిజైన్ మీకు చూపిస్తాను ఒకసారి అటు నుంచి చూడవచ్చు. అలా వీల్ డిజైన్ సింపుల్ ఉన్నాయి, మంచిగా ఉంది. బండి హిసాబ్స్ సూట్ అవుతున్నాయి బండికి మాత్రం. గ్రే కలర్లో ఇట్లా మ్యాట్ గ్రే కలర్లో అయితే ఫినిష్ అవుతుంది దీన్ని. అలా వీల్స్ మీరు చూడవచ్చు. 90R17 టైర్ సెక్షన్ అనేది వస్తుంది. ఎంఆర్ఎఫ్ టైర్స్ ఫ్రెండ్స్ ఇవి. దీని ఓవరాల్ మడ్ గార్డ్ మీరు చూడవచ్చు, మస్తు ఉంది. పెయింట్ క్వాలిటీ బ్లాక్ కలర్లో మాత్రం మస్తు ఉంది. టోటల్ 3 కలర్స్ అనేవి వస్తాయి ఫ్రెండ్స్ మనకి, రెడ్, బ్లూ, ఇంకా ఇది వచ్చేసి బ్లాక్ కలర్ పర్సనలీ నాకు మస్తు నచ్చింది. ఫస్ట్ బ్లాక్ కలరే చూసాను కాబట్టి బ్లాకే మస్తు అనిపించింది. ఇంకా బ్లూ కలర్ ఇక్కడ షోరూమ్లో రెడ్ ఇంకా బ్లూ అవైలబుల్ లేదు. ఇప్పుడు దీని ఇంజన్ గురించి మాట్లాడుకుందాం ఫ్రెండ్స్ మనము. ఇలా మనకి 124cc సింగిల్ సిలిండర్ 4-stroke ఎయిర్ కూల్ ఇంజన్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. దీని పవర్ స్పెసిఫికేషన్ వచ్చేసి మనకి 11.4 bhp పవర్ అనేది జనరేట్ చేస్తుంది అట్ 8250 rpm. ఇంకా 10.5 Nm టార్క్ అనేది జనరేట్ చేస్తుంది ఫ్రెండ్స్, అది 6500 rpm. మీరు చూడవచ్చు పవర్ ఫిగర్స్ మాత్రం మస్తున్నాయి నిజంగా 125cc బైక్ సైజ్ షాప్స్ చూస్తే. ఇక మనకి 180mm గ్రౌండ్ క్లియరెన్స్ అనేది వస్తుంది. మనకి ఇక్కడ చూడవచ్చు కిక్ రాడ్ అనేది అస్సలు తీయలే, మనకు ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. ఇక మనకి స్పిరింట్ ఈబీటీ టెక్నాలజీ అనేది వస్తుంది ఫ్రెండ్స్ ఇంజన్లో మనకి. స్పిరింట్ ఈబీటీ అంటే ఏంటంటే స్మూత్ పవర్ రెస్పాన్సివ్ అండ్ ఇన్స్టెంట్ టార్క్ అలాంగ్ విత్ ఇంజన్ బ్యాలెన్సర్ టెక్నాలజీ. మనకి ఇలా బ్యాలెన్సర్ షాఫ్ట్స్ అనేది యాడ్ చేసి అది డైరెక్ట్ చైన్ ద్వారా కనెక్టెడ్ అయి ఉంది క్యామ్ షాఫ్ట్కి. ఇది చాలా మటుకు ఇంజన్ వైబ్రేషన్ అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది. మనకి బెటర్ రైడ్ క్వాలిటీ అనేది ఇంక్రీజ్ అనే రైడ్ క్వాలిటీ ప్రొవైడ్ చేయడానికి చూడవచ్చు. దీని ఫ్రేమ్ది చాలా స్ట్రాంగ్ ఫ్రేమ్ అనేది యూజ్ చేసింది హీరో. ఇక మీకు చూడవచ్చు ఫెండర్స్ మీద మనకి 125R స్టిక్కరింగ్ అనేది ఉంది, సౌండింగ్ మస్తు ఉంది. ఇక మనకి ఎక్స్ట్రీమ్ బ్యాచింగ్ అనేది ఉంది, సేమ్ మనకి ఎక్స్ట్రీమ్ 160R ఎట్లుందో అట్లనే బ్యాచింగ్ అనేది ఉంది. ఇక్కడ మీరు చూడవచ్చు మనకి 10 లీటర్ ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ అనేది వస్తుంది. ఫ్యూల్ ట్యాంకే ఎక్కువ పెడుతుంది, మనకి బల్కీనెస్ అనేది కనబడుతుంది దీని దిక్కేని. రియర్ లుక్ గురించి మాట్లాడుకుంటే ఇక మనకి ఎల్ఈడి టెయిల్ ల్యాంప్ యూనిట్ అనేది వస్తుంది ఫ్రెండ్స్, మీరు చూడవచ్చు. ఇక మనకి టెయిల్ టైడీ అనేది వస్తుంది, మీరు చూసి. ఇది ప్లాస్టికే కాదు, దీని వెనుక మనకు ఒక సపోర్టింగ్ రాడ్ అనేది వస్తుంది. దీని దగ్గర ఇది అనేది బెండ్ అనేది కాదు, కొంచెం ఇరగదు, బెండ్ అనేది కాదు. ఇప్పుడు ఏదైనా దాకినా ఇరగదు, ఎందుకంటే దీనికి సపోర్ట్లో ఒక ఐరన్ రాడ్ అనేది ఉంది. ఇది మనకి నంబర్ ప్లేట్ పొజిషనింగ్ అనేది ఉంది అలాంగ్ విత్ ద లైట్. చూడవచ్చు మీరు టర్న్ ఇండికేటర్స్. ఇలా మనకి టైర్ హగ్గర్ అనేది వస్తుంది. ఇది మీరు చూడవచ్చు టైర్ హగ్గర్ చాలా ఇట్లా బందోబస్తు క్వాలిటీ అనేది ఉంది దీన్ని. ఇది మీరు చూడవచ్చు హీరో లోగో కట్అవుట్ అనేది ఉంది. ట్యాంగిల్ స్వింగ్ ఆర్మ్తోనే ఇది కనెక్ట్ అయ్యింది డైరెక్ట్. ఇక్కడ మనకి రియర్లో మనకి టైర్ సెక్షన్ అనేది కొంచెం ఎక్కువ 120 టైర్ సెక్షన్. ఇది 120/80R17 టైర్ సెక్షన్ మీరు విత్ చూడవచ్చు. మనకి ఇది వెట్ రోడ్స్ మీద కానీ ఇట్లా స్కిడ్ అనేది కాదు, టైర్ గ్రిప్ అనేది మస్తు ప్రొవైడ్ చేస్తుంది. షార్ప్ టర్న్స్ కాదు, మనకి స్టెబిలిటీ అనేది ప్రొవైడ్ చేస్తుంది ఈ టైర్. ఇక మనకి మీరు చూడవచ్చు సెమీ వీల్ కవర్ అనేది ఉంది, ఇది కొంచెం వెరైటీగా అని చెప్పవచ్చు. స్పెషల్ అంటే ఫస్ట్ టైం చూస్తున్నాను నేనైతే. వీల్ కవర్ మీరు చూడవచ్చు, సెమీ వీల్ కవర్. ఇలా మనకి లేడీస్ ఫుట్ రెస్ట్ అనేది వస్తుంది, యాక్సెసరీస్లో ఒక పార్ట్. మీరు అలా చూడవచ్చు. మనకి అలా ఇంజన్ కౌల్ మీరు ఇంజన్ కౌల్ ఇంకా లెగ్ గార్డ్ ఉంది కదా, అది బి యాక్సెసరీస్లో పెట్టించుకోవచ్చు. రియల్లో మనకి మోనోషాక్ సస్పెన్షన్ అనేది వస్తుంది ఫ్రెండ్స్, 7 స్టెప్ అడ్జస్టబుల్ మోనోషాక్ సస్పెన్షన్ మీరు చూడవచ్చు. ఇక మనకి సెమీ చైన్ కవర్ అనేది వస్తుంది. చైన్ కవర్ అయితే ఫుల్ చైన్ కవర్ అయితే ఇవ్వలేరు, ఇక్కడ మీరు క్లీన్ అయితే చేసుకుంటుండాలి, మెయింటైన్ చేసుకుంటుండాలి. మీరు చూడవచ్చు రెక్టాంగులర్ స్వింగ్ ఆర్మ్ అలా చూపిస్తారు. రియర్లో మనకి డ్రమ్ బ్రేక్ వస్తుంది. ఇది ఎగ్జాస్ట్ మీరు చూడవచ్చు, ఓకే కాంపాక్ట్ ఎగ్జాస్ట్ అనేది వస్తుంది. బైక్ లుక్స్ ఓవరాల్ లుక్ హిసాబ్స్ అయితే సూట్ అయితే చేస్తుంది ఎగ్జాస్ట్. ఇక్కడ మనం చూడవచ్చు మఫ్లర్ అనేది మీరు చూడవచ్చు, గ్రే ఫినిష్లో అవుతుంది. ఇట్లా
ఇక మనకి పిలియన్ కోసం ఫుట్ రెస్ట్ అనేది ఉంది సిల్వర్ ఫినిష్లో, మనకి రైడర్ కోసం రబరైజ్ ఫుట్ రెస్ట్. ఇప్పుడు దీని ఓవరాల్ సీట్ హైట్ గురించి మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. మనకి ఇలా 794 mm దీని ఓవరాల్ సీట్ హైట్ అనేది వస్తుంది. చాలా కంఫర్టబుల్ సీట్ అనేది ఉంది. కంఫర్ట్ మీరు చూసి కుషనింగ్ అనేది మస్తు. రైడర్ కోసం అయితే చాలా ప్లెంటీ ఆఫ్ కంఫర్ట్ ఉంది. ఇక మనకి పిలియన్ కోసం కొంచెం కంఫర్టబుల్ అంతా ఉండకుండొచ్చు లాంగ్ రైడ్, ఎస్పెషల్లీ ఆన్ లాంగ్ రైడ్స్. సిటీస్ మాత్రం సిటీలో నడిపించుకోవడానికి మాత్రం మస్తు ఉంటుంది. పిలియన్కి అంత ప్రాబ్లం ఏం కాదు. పిలియన్ సీట్ బి చాలా కంఫర్టబుల్ అనేది ఉంది. ఇలా గ్రాబ్ హ్యాండిల్స్ బి మీరు చూడవచ్చు, మెటల్ది కాఫీ మంచి క్వాలిటీ ఉన్నాయి చూడవచ్చు. సైడ్ స్టాండ్ ఇంజన్ కట్ ఆఫ్ స్విచ్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. మనకి ఇలా 5 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ మీరు చూడవచ్చు, గేర్ లివర్, సింగిల్ హార్న్ అనేది వస్తుంది. ఇప్పుడు దీని ఓవరాల్ హ్యాండిల్ బార్ గురించి మనం మాట్లాడుకుందాం. మనకి చూడవచ్చు దగ్గర స్ట్రైట్ హ్యాండిల్ బార్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. చూడవచ్చు విడ్త్ బి మీరు చూడవచ్చు. ఓవరాల్ రైడింగ్ పొజిషన్ మంచిగానే అవుతుంది. మీకు ఇట్లా స్టేబుల్ బండి నడిపిస్తున్నప్పుడు అరే బండి నా చేతులు ఉంది, నా కంట్రోల్ ఉందని అన్నట్టయితే అనిపిస్తుంది. ఇప్పుడు హ్యాండిల్ మౌంటెడ్ కంట్రోల్ గురించి మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. మనకి ఇక్కడ హై బీమ్ లో బీమ్ బటన్ అనేది ఉంది. స్విచెస్ క్వాలిటీ మీరు చూడవచ్చు, ఆ సౌండ్ చూస్తేనే తెలిసిపోతుంది, టక్ 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 సౌండ్. ఇక్కడ మనకి టర్న్ ఇండికేటర్స్ బటన్ అయితే ఇచ్చారు. ఇక్కడ మనకి కింద హార్న్ బటన్ అనేది ఇచ్చారు. ఇక్కడ మనకి I3S బటన్ అనేది ఇచ్చారు, డెడికేటెడ్ I3S బటన్. ఇక్కడ మనకి ఇంజన్ స్టార్ట్ స్విచ్, కిల్ స్విచ్ బటన్ అనేది ఇచ్చారు ఇంటిగ్రేటెడ్. ఇది దీని ఓవరాల్ MID. ఇది వచ్చేసి దీని ఓవరాల్ మిరర్స్ చాలా స్పోర్టీ డిజైన్ అయితే ఉన్నాయి మిరర్స్వి. సో బండి హిసాబ్స్ అయితే సూట్ అయింది. ఇలా ప్రస్తుతం ఫ్రెండ్స్ ఇలా బ్యాటరీ అయితే లేదు, మీకు ఒక బ్యాటరీ ఉన్న యూనిట్ అనేది నేను చూపిస్తాను, లేదా దాని MID చూపిస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు నేను బయటకు వచ్చిన ఇది వచ్చేసి డెమో వెహికల్ కొన్ని మీద బయట షూట్ చేస్తున్నాను కాబట్టి రోడ్ మీద సౌండ్ అనేది వస్తుండొచ్చు. ఇల్లనే బ్యాటరీ ఉంది ప్రస్తుతం మాత్రం, ఇది ఒక్కడే బండి, ఈ 2 బండ్లే ఉన్నాయి షోరూమ్లో. ఇల్లనే బ్యాటరీ అనేది ప్లేస్ చేసారు. మీకు ఒకసారి దీన్ని MID ఆన్ చేసి అయితే చూపిస్తాను. ఇంకోటి మనకి IBSలో మనకి హజార్డ్ ల్యాంప్ బటన్ అనేది లేకుండే, కానీ ఇలా మనకి ABS దాంట్లో హజార్డ్ ల్యాంప్ బటన్ అనేది ఉంది. ఇలా చూసి MID బ్లాక్ అండ్ వైట్ MID అవుతుంది. డే లైట్లో మీరు చూడవచ్చు. నేను ఇంకా ఏం బ్రైట్నెస్ అనేది ఇంక్రీజ్ చేయాలి. ఇది సింపుల్ నాకు ఎట్లా అనిపిస్తుందో కెమెరాలో అట్లనే అనిపిస్తుంది. ఇది డే లైట్ విజిబిలిటీ మనకి అంత ఎక్కువ ఇట్లా క్లియర్లీ విజిబుల్ అనేది లేదు. కొంచెం చూస్తే కానీ స్పీడోమీటర్ అనేది ఒక్కటి కనబడుతుంది, ఇక వేరే స్పెసిఫికేషన్ ఏమి కనబడదు. టైము RPM మీటర్ ఏమంత క్లియర్గా కనబడదు, ఎందుకంటే బ్లాక్ అండ్ వైట్ కాబట్టి ఎండ మొత్తం డామినేట్ చేస్తుంది. సన్లైట్ పడంగానే ఏం కనబడదు. ఇలా చూడవచ్చు, కొంచెం బ్రైట్నెస్ అడ్జస్ట్ చేస్తాను నేను. మీరు చూడవచ్చు ఇక్కడ మనకి మీద RPM మీటర్ అనేది ఇచ్చారు ఫ్రెండ్స్. ఫస్ట్లో ఇక్కడ మీద కింద మనకి స్పీడోమీటర్ అనేది ఉంది. ఇక్కడ గేర్ పొజిషనింగ్ ఇండికేటర్ అనేది ఇచ్చారు. ఇక్కడ మనకి డిజిటల్లో టైం అనేది షో చేస్తుంది. ఇక్కడ ఫ్యూల్ లెవెల్ ఇండికేటర్ ఉంది కింద మీరు చూడవచ్చు. ఇక్కడ మీద మనకి ట్రిప్ A ట్రిప్ B అనేది చేంజ్ చేసుకోవచ్చు మన మీద. ఇక్కడ బటన్ అనేది ఇచ్చింది, మోడ్ సెలెక్టర్ మీరు చూడవచ్చు. ఇది యావరేజ్ ఫ్యూల్ కన్జప్షన్ అనేది చూపిస్తుంది, ఆ మీటర్ బి చూపిస్తుంది. ఇక్కడ ఓడోమీటర్ చూస్తే ట్రిప్ A ట్రిప్ B యావరేజ్ ఫ్యూల్ కన్జప్షన్. ఇక్కడ మనం కింద ఆల్ నెసరీ ఇండికేటర్స్ అనేది ఉంది. ఫ్యూల్ ల్యాంప్ ఇండికేటర్, మనకి ఇంజన్ చెక్ ల్యాంప్ ఇండికేటర్, న్యూట్రల్ ఇండికేటర్. ఇక్కడ మనకి ABS ఇండికేటర్ చూపిస్తుంది. మీకు చెప్పినా కదా ABS బండి బి చూపిస్తాను. ఇదే ఆ బండి డెమో వెహికల్ అనేది ABS వేరియంట్ మీరు చూడవచ్చు. ఇక్కడ ABS స్టిక్కరింగ్ అనేది యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్. ఇంకా దీని DRLs బి ఆన్ చేసినాక ఇట్లుంటాయి, చాలా బ్రైట్ ఇనఫ్ DRLs ఉన్నాయి. డే లైట్లు ఇప్పుడు బయట ఉన్నాం కాబట్టి ఇట్లా కొడుతుంది, కానీ బ్రైట్నెస్ అనేది మంచిగా అవుతుంది. దీని హెడ్ ల్యాంప్ యూనిట్ బి ఒకసారి మీకు ఆన్ చేసి అయితే చూపిస్తా. ఇవ్వండి ఫ్రెండ్, ఇది పాసింగ్ స్విచ్ హై బీమ్ చూడవచ్చు ఎంత బ్రైట్ అవుతుంది. ఇప్పుడు దీని ఎగ్జాస్ట్ సౌండ్ మీకు వినిపిస్తా ఫ్రెండ్స్. ఇన్నర్ కదా ఫ్రెండ్స్ సౌండ్, ఇది దీని ఓవరాల్ ఎగ్జాస్ట్ సౌండ్ మీరు చూడవచ్చు. సౌండ్ అనేది మస్తు ఉంది, బండిలో బేస్ మాత్రం మస్తు ఉంది నిజంగా. 125 హిసాబ్స్ చూసుకుంటే బండి మాత్రం మస్తు ఉంది. ABS వేరియంట్ ఎక్స్షోరూమ్ ప్రైస్ వచ్చేసి 96,520 రూపీస్ ఎక్స్షోరూమ్ ప్రైస్ నేను చెప్తున్నా ఫస్ట్. మళ్ళీ దీని ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసి IBS వేరియంట్ ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసి 1,20,000 ఫ్రెండ్స్ దీని ఆన్ రోడ్ ప్రైస్. ఇంకా ABS వేరియంట్ ఆన్ రోడ్ ఎక్స్షోరూమ్ ప్రైస్ గురించి మాట్లాడుకుంటే దాని ప్రైస్ వచ్చేసి 1 lakh ఎక్స్షోరూమ్ ప్రైస్ ABS వేరియంట్ ప్రైస్. ఇంకా దాని ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసి 1,26,000 ఆన్ రోడ్ ప్రైస్ ABS వేరియంట్. చూడవచ్చు మీరు 6,000 గ్యాప్ అనేది ఉంది ABSకి మధ్యలో. నా హిసాబ్సే ఫ్రెండ్స్ మీరు ABS వేరియంట్ తీసుకుంది బెటర్, ఎందుకంటే 6,000 ఒకవేళ మీరు స్పెండ్ చేయాలనుకున్నా ABS వేరియంట్ మీరు తీసుకోండి, ఎందుకంటే అలా మనకి బెటర్ సేఫ్టీ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఎందుకంటే ఆబ్వియస్లీ ABS వస్తుంది కాబట్టి మనకి సేఫ్టీ అనేది ఇంక్రీజ్ అనేది అవుతుంది. వెహికల్ అనేది స్లిప్ కాదు, ఈజీలీ మీ కంట్రోల్లో మాత్రం ఉంటుంది. ఇప్పుడు ఫ్రెండ్స్ ఒక్కసారి మనం నార్మల్గా కంపారిజన్ అనుకుందాం, ఒక వర్డిక్ట్ అనేది చెప్తా బెటర్ ఏ బైక్ మీకు. మనకి దీని మెయిన్ కాంపిటీటర్ మనకు తెలిసి అందరికీ రైడర్ 125.
రైడర్ 125 ఎక్స్ట్రీమ్ 125లో మనకి మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే మనకి వెళ్ళే ఏబిఎస్ అనేది వస్తుంది సెగ్మెంట్ ఫస్ట్ ఫీచర్స్. ఇంకా మెయిన్ ఇంకో రైడర్ కొంచెం వెనుకకు అవుతుంది అంటే ఆడ లుక్స్ పరంగా చూసుకుంటే ఈ బండి మాత్రం నిజంగా మస్తు ఉంది లుక్స్. ఈ బండి లుక్స్లో అయితే రైడర్ని బీట్ చేసేసింది. ఎందుకంటే 125cc బైక్ అనేది ఎవరు నమ్మరు దీన్ని. ఒకవేళ నేను రోడ్ మీద ఈ బైక్ని తీసుకొని పోతే పబ్లిక్ మరీ చూస్తారు, అట్లుంది బైక్ నిజంగా. రైడర్లు ఏంటంటే మనకు కొంచెం టార్క్ అనేది ఎక్కువ ఉంది. సేమ్ పవర్ ఫిగర్స్, అంత మేజర్ డిఫరెన్స్ ఏముండదు, మైనర్ చిన్న డిఫరెన్సే. మీకు డే బై డే రైడింగ్లో అంత ప్రాబ్లం అనేది ఏం కాదు. సేమ్ దీనికి పవర్ అంతే ఉంది, దానికి పవర్ అంతే ఉంది. కానీ ఒకవేళ మీరు కొత్త బైక్ తీసుకోవాలి, కొత్త లుక్, మంచి అగ్రెసివ్ లుక్, స్పోర్టీ బైక్ కావాలనుకుంటే యూ కెన్ గో విత్ 125 ఎక్స్ట్రీమ్ 125R చూడవచ్చు. ఇది ఫ్రెండ్స్ నా ఒపీనియన్ ఆన్ దిస్ బైక్, నా రివ్యూ. ఒకవేళ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, ఛానల్ మీద కొత్త సబ్స్క్రైబ్ చేయండి. దిస్ ఇస్ కార్ దివానా సైనింగ్ ఆఫ్. జై హింద్, జై